సిద్ధపరుస్తుంది. దేవుని కార్యాలంటే మనం కనిపెడుతున్నాం. అంటే మనం ఎదురు చూస్తున్నది, మనం అడిగిందైతే, మనం ఏది కావాలని కోరుకునేటప్పుడు అది మొదట మన ఆత్మలో, మన మనసులో దృశ్యక రూపంగా మనం చూస్తాం. ఈ కుర్చీ కావాలని మనం ఆశపడామనుకోండి, దాని మీద ఆశపడతాము, కోరిక కలుగుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు అదిగా ఆ చైర్ కావాలి అని అంటే ముందుగానే మనం ఆ చైర్ చూస్తాం, ముందుగానే దాని రంగు చూస్తాం, మనం ముందుగానే దాని మోడల్ చూస్తాం, మనం ముందుగానే దాని ఖరీదు చూస్తాం, మనం ఎంకరేజ్ చేస్తాం. ఆ చైర్ ఎంత ఉంటుందో కనుక్కుంటాం, ఆ చైర్ ఏ షాపులో ఉంటుందో కనుక్కుంటాం, ఆ చైర్ రంగు ఇంకా ఎవరికైనా ఉందా, అయితే ఎవరి దగ్గర లేని కలర్ కావాలని మనం ఇష్టపడతాం. మనం ఏదైనా ఒక వస్తువును కోరుకుంటే మనం ఆల్మోస్ట్ అన్ని కూడా అరేంజ్మెంట్ చేసుకుని చివరిలో దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు నాకు చైర్ కావాలి, దీని రేట్ ఇది, ఈ చైర్ కావాలి, ఈ రంగు ఇది, ఈ చైర్ ఇక్కడ ఉంది, ఇది నాకు కావాలి అంటే టోటల్గా మనం అన్ని కూడా సిద్ధపరుచుకుని దేవుని దగ్గర. అంటే మనకి ఏం కావాలో మనం సిద్ధపరచుకుంటాం, ఏ ఖరీదులో కావాలో మనం సిద్ధపరచుకుంటాం, ఏ రంగులో కావాలో మనం సిద్ధపరచుకుంటాం, ఎంత ఎక్కడ ఉంటుందో అనే విషయాన్ని మనం సిద్ధపరచుకుంటాం. ఒక దానికి సంబంధించి మనం అన్ని సిద్ధపరచుకుంటాం. ఇది మన ప్రణాళిక. మన ప్రణాళికలో దేవుణ్ణి మనం అడిగినప్పుడు ప్రత్యక్షంగా అంటే దృశ్య రూపకంగా మనం అడుగుతాం. కానీ మీరు ఎప్పుడైతే దేవుణ్ణి అడగాలంటే, మీరు ముందు అన్ని సిద్ధపరుచుకొని అడగండి. సో మీకు ఏది కావాలో అనేటువంటి విషయాన్ని మీరు అడిగే కంటే, మీరు అడిగే కంటే మీరు ఆయన రాజ్యమును గురించినటువంటి రక్షణను వెతికినప్పుడు మీకు ఏది కావాలో దేవుడు అన్నిటినీ సమపాళ్ళుగా సిద్ధపరుస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి, ఆ తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడి. దేవుణ్ణి మనం అడిగేటప్పుడు మనకి ఏం కావాలో అన్ని దేవుణ్ణి అడుగుతున్నాం. చాలాసార్లు అది పొందుకోలేము. అది దేవుడు ఇవ్వనప్పుడు, అవి దేవుని దగ్గర నుండి మనకు దక్కనప్పుడు మనం డిసప్పాయింట్ అయిపోయి, దేవా ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు నాకు ఇది నేను అడిగాను కదా అనుగ్రహించలేదని మనం దేవుడిని చాలాసార్లు నిందిస్తాం. వాస్తవానికి నీకు ఏం కావాలి అనేది నిర్ణయించేది దేవుడు. మనకు ఏం కావాలి నిర్ణయించేది దేవుడే, ఎప్పుడు కావాలి అనేది నిర్ణయించేది దేవుడే. మనం ఎలా జీవించాలో నిర్ణయించుకోవాల్సింది మనం. దేవుడు మనం ఎలా జీవించాలో